ఓటమి భయంతోనే వైసీపీ నాయకత్వం మార్పులు చేస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. అయితే మా పార్టీలో మార్పులకు ప్రత్యేకమైన వ్యూహం ఉందని కౌంటర్ ఇచ్చారు ఏపీ మంత్రి అంబటి రాంబాబు. మళ్ళీ తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం వస్తే తప్ప ఈ రాష్ట్రాన్ని కాపాడుకోలేమని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రోజు ఇక్కడికి వచ్చారు, మీరందరూ పార్టీలో చేరారు. ఒకటే చెప్తున్నా, నువ్వు 151 మందిని మార్చినా నీ ప్రభుత్వం రాదు, మీరు గెలిచే సమస్య లేదు. ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారు. వైసీపీ నావకు చిల్లు పడింది. ఇప్పుడు పడవకు ఒకసారి చిల్లు పడితే ఇంకది బయటపడే పరిస్థితి లేదు. ఎవరైనా దూకి పారిపోతే కొంతమంది ప్రాణాలు కాపాడుకుంటారు, లేకపోతే కొట్టుకొని పోతారు. అదే జరగబోతుంది. మేము అంతర్గతంగా మార్పులు జరుగుతూ ఉన్నాయి. కొంతమందికి సీట్లు తిరస్కరించబడుతున్నాయి. మా ప్రాసెస్ స్టార్ట్ అయింది. కొంతమందిని ఆ నియోజకవర్గం నుంచి మరొక నియోజకవర్గానికి మారుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మేము ఎందుకు మారుస్తున్నాము? 175 సీట్లు మా టార్గెట్. తిరిగి మళ్ళా అధికారంలోకి రావడం అనేది మా టార్గెట్ కానే కాదు. ఒక్క సీటు కూడా మీ కలయికకు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేసి వస్తే మీ ఇద్దరిని కూడా తుక్కుగా ఓడించి 2 పార్టీలను కాలగర్భంలో కలిపే విధంగా చెయ్యాలనేటువంటి ఒక వ్యూహంతో మేము వస్తున్నాం.